కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం లోపట్నాతల గ్రామంలో గుండెల్ని పిండేసే ఘోరం విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు మహిళల మధ్య ఉన్న ఈగోలు పట్టింపులు చివరకు ఒక నిష్కలమైన పసి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ఆడుకుంటూ కనిపించిన నిత్విక అనే 3 ఏళ్ల చిన్నారిని బాత్రూంలోని నీళ్ల డ్రమ్ములో ముంచి దారుణంగా హత్య చేశారు. ఈ మృగత్వపు ఘటనపై పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో ఒళ్ళు గగ్గురు పొడిచే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గురువారం సాయంత్రం 4:30 సమయంలో చిన్నారి నిత్విక తన ఇంటి సమీపంలో తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటోంది. ఆ సమయంలో నిత్విక ఇంటి పక్కనే నివసించే స్వాతి అనే మహిళ అక్కడ ఎవరూ లేని సమయాన్ని గమనించింది. నిత్వికకు ఆశ చూపి తన వెనుక పిలుచుకుంటూ వెళ్ళింది. పక్క వీధిలో ఉన్న ఒక నిర్మానుష్య ఇంటి బాత్రూంలోకి పాపను తీసుకెళ్లి అక్కడ ఉన్న నీళ్ల డ్రమ్ములో తలకిందులుగా ముంచింది. పాప ఊపిరాడక విలవిలలాడుతున్నా వదలకుండా ప్రాణం పోయే వరకు నీటిలోనే నొక్కిపట్టి క్రూరంగా చంపేసింది. పోలీసుల దర్యాప్తులో హత్యకు గల కారణాలు తెలిసి గ్రామస్తులు ముక్కును వేలేసుకున్నారు. చిన్నారి తల్లి సృజన, నిందితురాలు స్వాతి గతంలో ప్రాణ స్నేహితులు. అయితే కొన్నాళ్ల క్రితం పిల్లల విషయంలో వీరిద్దరి మధ్య చిన్న గొడవ మొదలైంది. అది కాస్త కాలక్రమేణా తీవ్ర వైరంగా మారింది. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకునేంత వరకు ఈ గొడవ వెళ్ళింది. అప్పటి నుండి సృజనపై పగతో రగిలిపోతున్న స్వాతి ఆమెకు కోలుకోలేని దెబ్బ కొట్టాలని డిసైడ్ అయింది. అందుకోసమే సృజన కళ్లలో నిరంతరం ఆనందం నింపే చిన్నారి నిత్వికను టార్గెట్ చేసి ఈ దారుణానికి ఒడిగట్టిందని పోలీసులు నిర్ధారించారు. పాప కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. ఆ క్రమంలో స్వాతి ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. అందులో స్వాతి నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె వెనకే చిన్నారి నిత్విక నమ్ముకుంటూ వెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ తిరుగులేని ఆధారాలతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలు స్వాతిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు పెద్దల మధ్య వచ్చిన గొడవ ఒక తల్లికి జనమంతా తీరని కడుపు కోతను మిగిల్చింది. నిందితురాలిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.